ఒకసారి ఇదే మహా న్యూస్ ఎంత లత్కోర్ వార్తలు రాసిందో గతంలో ఒకసారి చూడండి. ఇగో భారతి నీ మొగుడికి అంటే ఏంది, నీ మొగుడికి అంట. ఇది వంశీ పెట్టినటువంటి తమ్నెల్స్. ఇట్లాంటి తమ్నెల్స్ పెడుతున్నటువంటి లత్కోర్ గాని ఏం చేయాలనో మీరే చెప్పండి. ఇలాంటి తమ్నెల్స్ పెడుతున్నటువంటి లత్కోర్ గాని ఏం చేయాలి? దాడి చేయకపోతే ముద్దు పెట్టుకోవాలన్నా పోయి వంశీకి. ఏం వంశీ, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇట్లాంటి తమ్నెల్స్ పెట్టి అసలు ఎవర్రా మీరు అంతా, ఏడికెళ్ళి వచ్చారు మీరేడ జర్నలిజం నేర్చుకున్నారు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు? ఇంకొకడు ఉంటాడు ఇందులో చెప్తాడు, వీడియోలో చెప్తా, అది కూడా చూపిస్తా. దాని తర్వాత రాత్రిళ్ళు రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు. ఇగో ఇదే వంశీ అనేటువంటి బ్రోకర్ జర్నలిస్ట్ అనేటోడు మాట్లాడినటువంటి పెట్టినటువంటి తమ్నెల్స్. రాత్రిళ్ళు రాసలీలలు అంట, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు అంట. ఇట్లా పెట్టిన తర్వాత ఈయన ఏమనాలి? ఇంకోటి ఏంది, ఫోన్ ట్యాపింగ్ చేసి కాపురాలు కూల్చేశారు. ఇది దాని తర్వాత కాపురాలు కూల్చేశారని చెప్పేసి కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో పెట్టేసి ఎవరో ఒక హీరోయినా మరి ఎవరో ఫోటో పెట్టి ఆమె ఫేస్ని బ్లర్ చేసిరు. ఎందుకు ఆమెది కూడా పెట్టొచ్చు కదా ఫేస్ని. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాస్తవమే ఉంటే ఆమె ఫోటోని బ్లర్ లేకుండా పెట్టొచ్చు కదా, ఎందుకంటే ఆమె కేసు వేస్తుంది కాబట్టి. ఈ మహా న్యూస్ అంటోని తీసుకపోయి బొక్కలో వేస్తుంది కాబట్టి.